ఎవరో అడుగుతారు మీది ఏ ఊరు బాబు, ఎవరో అడుగుతారు అమ్మ మీది ఏ ఊరు తల్లి అని అడుగుతారు. దానికి మాది ఫలానా ఫలానా అని జిల్లా పేర్లు చెప్పుడేంది? ఊరు లేదా? మీ అమ్మ ఎవరు అంటే ఇంటి పక్కల పేరు చెప్తామా? మీ నాన్న ఎవరు అంటే బలిసి ఇంత పెద్ద మీసాలు ఉన్న పేరు చెప్తామా ఏంది? మీ నాన్న ఎవరంటే నాన్న పేరు గర్వంగా చెప్తాం, అమ్మ ఎవరంటే మా అమ్మ అని చెప్తాం. అట్లనే మీది ఏ ఊరు అంటే ఊరు అనగానే అక్కడ ఫ్రెండ్స్ మనం పుట్టి పెరిగి గోలికాయలాడి ఎన్నెన్ని మధుర జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆనందంగా ముఖం మీద చిరుధర హాసంతో గర్వంగా చెప్పాలి. కానీ మీది ఏ ఊరు అంటే మాది ఖమ్మం దగ్గర, కొత్తగూడెం దగ్గర. ఏందా కొత్తగూడెం ఖమ్మం దగ్గర లేదా? ఊరు లేదా? వాళ్ళు ఊరి పేరు చెప్పేటప్పుడు ఊరికి పక్కన తోక అడ్రస్లు అవసరం లేదు. అలా చెప్పాల్సి వస్తే మన ఊరిని వేరేటోళ్ళు చెప్పుకోవాలి, కానీ మనం ఇంకో ఊరి గురించి చెప్పొద్దు. ఊరి పేరు చెప్పుకోలేనోడు, తల్లిదండ్రుల పేరు చెప్పుకోలేనోడు మిత్రుల్ని కూడా మోసం చేస్తాడు. అలాంటి వానితో చాలా జాగ్రత్త. వాడు మోసగాడు, తేనె పూసిన కత్తి లాంటోడు. ఊరి పేరు చెప్పుకోలేనోడు, అమ్మా నాన్న పేరు చెప్పుకోలేనోడు, మిత్రుల్ని కూడా వీళ్ళు నా ఫ్రెండ్ అని చెప్పుకోలేనోడు ఏ స్థాయికి పోయినా, ఆ అమ్మాయి ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్త. వాళ్ళు ఎక్కడ తిన్నది అక్కడే ప్లేట్ని ఇట్లా తిప్పి ఇట్లా వేస్తారంటారు కదా, అట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. అట్లాంటి వాళ్ళతో జాగ్రత్త. మీకు కూడా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మీది ఏ ఊరు అంటే గర్వంగా చెప్పుకోండి. మనం పుట్టినూరు, మన ఫ్రెండ్స్, మన ఎట్లుంటుంది మనం చదువుకున్న ఊరు, మన నెగిటివిటీ పోదు కదా. నువ్వు ఎంత ఫెయిర్ అండ్ లవ్లీలు పూసి ఇంకా ఏమేమి చేసినా అది పోదు. దయచేసి చెప్తా ఉన్నా. చాలామందిని చూసినా ఊరు పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అంటే మీ ఫ్రెండ్స్ పేరు చెప్పుకోలేరు, అమ్మా నాన్న పేరు కూడా చెప్పుకోలేరు కదా. ఇట్లాంటి వాళ్ళని బైకాట్ చేయండి. ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్త. అట్లాంటి వాళ్ళతో సహవాసం కూడా వద్దు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరంటే డబ్బు, బంగారం, నగలు, బైకులు, కార్లు, బంగ్లాలు. వాళ్ళతో సహవాసం చేసుకుంటారు. రేపు పొద్దున వాళ్ళు సచ్చినా మోసుకపోయేటి అవే. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరైనా చాలా జాగ్రత్తగా ఉండండి. మనం ఎట్లా చెప్తాం, అమ్మా నాన్న పేరు, ఊరి పేరు చెప్తే పులకరించిపోతాం. అవునా కదా?